ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో మార్కెట్ ఈరోజు ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి మనం గమనిద్దాము. ముందుగా మనం చూసినట్లయితే మీరు ఇక్కడ నిఫ్టీ వచ్చేసి 0.15% అండి మనకి అప్లో క్లోజ్ అవడం జరిగింది, 31 పాయింట్స్. అండ్ సెన్సెక్స్ వచ్చేసి 30 పాయింట్స్ అప్లో క్లోజ్ అవడం జరిగింది. ఇంకోటి మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి నెగిటివ్లో ట్రేడ్ అవడం అనేది జరిగింది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ మనకి నెగిటివ్లో ట్రేడ్ అవడం జరిగింది ఓవరాల్గా 0.44%. ఇది మీరు గమనించాలి. అండ్ 0.44%. సో ఓవరాల్గా మనకి సెన్సెక్స్ నిఫ్టీ పాజిటివ్లో ట్రేడ్ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్లో ట్రేడ్ అయింది. మోర్ ఓవర్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఏయూ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, సో చాలా వాటికి మనకి బ్యాంక్స్లో ఇది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో ఓవరాల్గా మనకి నెగిటివ్లో ట్రేడ్ అవడం జరిగిందండి మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్, అది మీరు గమనించాలి. సో మనకి రీసెంట్గా హెచ్డిఎఫ్సి అనేది బాగా మనకి బ్యాంక్ నిఫ్టీలో మంచి వెయిటేజ్ ఉన్న స్టాక్ బాగా మూమెంటం అయితే ఇచ్చింది. అండ్ మోర్ ఓవర్ మనకి ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఒకటి మనకి ఫాస్ట్ గ్రోత్ ఎప్పుడైనా మనకి బ్యాంకింగ్ సెక్టార్లో ఐసిఐసిఐ బ్యాంక్ మంచి రిజల్ట్స్ ఇస్తుంది, అది మీరు ఒకసారి గమనించాలి. సపోజ్ ఇఫ్ ద బ్యాంక్ నిఫ్టీ అనేది నెగిటివ్ నుంచి పాజిటివ్గా పర్ఫామ్ చేస్తుంటే మాత్రం. ఓకే, సో దీని తర్వాత మనం కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము, అది మనం ఒకసారి చూద్దామండి. మనం మొన్న వచ్చేసి సులా వైన్ యార్డ్స్ అనేది మనం ఒకసారి బై అనేది ఒకసారి ఇచ్చాము మొన్న రీసెంట్గా. సో దీని యొక్క మినిమం టార్గెట్ వచ్చేసి మనకి ఈ ఫర్దర్ ఇక్కడ నుంచి మనకి దగ్గర 863 పర్ షేర్ దాకా అన్నట్లు ఇస్తున్నారు షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, అది మీరు గమనించాలి. సో మీరు ఎవరైతే సులా వైన్ యార్డ్స్ అనేది బై చేశారో వాళ్ళకి వచ్చేసి మంచి రిటర్న్స్ అయితే వచ్చింది. ఎందుకంటే మనకు వచ్చేసి ఈ రోజు మనకి ఇంట్రాడేలో కూడా షేర్స్ వచ్చేసి దగ్గర 699 దగ్గర టచ్ అయినట్లుగా మనకి ఇస్తున్నారు, అది మీరు గమనించాలి. నేను ఆల్రెడీ మనకి 20% అప్లో అనేది అది ట్రేడ్ అవ్వడం జరిగింది, అది మీరు గమనించాలి. సో ఇప్పటికి మీరు ఎవరైతే వైన్ యార్డ్స్, సో వైన్స్, ఆల్కహాల్ ఏదైనా మనకి తీసుకుపోయే ముందు దాని బదులు మనం ఇన్వెస్ట్ చేద్దాము స్టాక్లో అనుకుంటే మాత్రం సులా వైన్ యార్డ్స్ అనేది మీరు మీ యొక్క పోర్ట్ఫోలియోలో పెట్టుకోవచ్చండి, ప్రాబ్లం అయితే లేదు. ఓకే, సో దీని తర్వాత ఇంకోటి మనము గమనిద్దాము. మెయిన్గా నెక్స్ట్ మనం వచ్చేసి కొన్ని స్టాక్స్ కొంతమంది అడుగుతున్నారు. సో మనకి ఈ యొక్క ఇప్పుడున్న దానిలో దేనిలో మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అన్నట్లుగా, సో మనకు వచ్చేసి కొన్ని లిస్ట్ ఆఫ్ కంపెనీస్ వచ్చినాయి అండి, అట్లీస్ట్ 23 కంపెనీస్ టు సీ ప్రాఫిట్స్ డబులింగ్ ఇయర్ ఆన్ ఇయర్ యాజ్ ఎర్నింగ్స్ మొమెంటం కంటిన్యూ. సో మనకి ఇప్పుడు Q3లో వచ్చేసి 23 కంపెనీస్ దాకా సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే డబుల్ అండ్ మోర్ దాన్ డబుల్ ఉండొచ్చు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇస్తున్నారు. అదేందనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాము. సో ఏంటంటే లెడ్ బై స్ట్రాంగ్ టాప్ లైన్ అండ్ ఇంప్రూవ్ ప్రాఫిటబిలిటీ కానివ్వండి, లేకపోతే వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఏమేమి ఉండొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏమైనా ఆటోమొబైల్ కానీ, ఆటో యాన్సిలరీ, క్యాపిటల్ గుడ్స్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, మెటల్స్ అన్నట్లుగా ఇస్తున్నారు. కొన్ని కంపెనీస్ మనం ఇక్కడ లిస్ట్ అవుట్ చేసామండి, అది మీరు ఒకసారి గమనించాలి. సో మనకి చూడండి హిటాచి, సో ప్రొజెక్టెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 895% గ్రోత్ అంటే అది మీరు గమనించాలి. ఇది వచ్చేసి మనకి ఇరాన్ అన్నట్లుగా ఇస్తున్నారు. గెయిల్, హెచ్పిసిఎల్, కేఈసి ఇంటర్నేషనల్. సో ఇక్కడ మీరు వచ్చేసి కేఈసి ఇంటర్నేషనల్ ఒకటి మీరు గమనించవచ్చు. అండ్ మోర్ ఓవర్ యునైటెడ్ బ్రూవరీస్ అండి. సో ఎవరైతే మనకి ఆల్కహాల్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో సో వాళ్ళు ఇది అనేది ఒకసారి గమనించవచ్చు. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఈరోజు బాగా పెరిగింది, 8% దాకా పెరిగింది, అది మీరు ఒకసారి గమనించాలి. అండ్ మోర్ ఓవర్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ కూడా ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది, అది మీరు గమనించండి. సో బిఎస్సి అండి, సో కొంతమంది నేను ఆల్రెడీ బిఎస్సి మనం 1400, 1500, 1600 లెవెల్స్ రికమెండ్ చేస్తూనే వచ్చాను. టుడే ఇట్ ఈస్ 2500. ఓకే, వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ 500 దగ్గర కూడా తీసుకున్నారు. సో మన ఈవెన్ మ్యూచువల్ ఫండ్లో కూడా ఈ బిఎస్సి స్టాక్లో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్టిల్ యూ కెన్ ఫర్దర్ ఇన్వెస్ట్ అండి, నాట్ ఏ ప్రాబ్లం. సో ఎంఆర్ఎఫ్ వచ్చేసి మనకి డబుల్ ద గ్రోత్ అనేది 228% గ్రోత్ దాకా ఇస్తున్నారు. సో మోర్ దెన్ 200%. సో ఈవెన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, పిఎన్బి కూడా మనకి ఆల్ టైమ్ హైగా అన్న ట్రేడ్ అవుతుంది. సెయింట్ డిఎల్ఎం ఇది ఒకసారి మీరు గమనించండి. అండ్ సో మోస్ట్లీ ఇక్కడ నేను మేజర్గా ఎంఆర్ఎఫ్ అంటే 1,25,000 దాకా ఉంది, అది మనం కొనలేము. సో మనం కొనగలిగిన స్టాక్ బిఎస్సి ఒకటి చూసుకోండి, నేను ముందు నుంచి గమనిస్తున్నాను. అండ్ పిఎన్బి ఒకటి గమనించండి. సో ఇది లెస్ దాన్ 100 రూపీసే ఉంది. సో పెన్నీ స్టాక్స్ అంటున్నారు కదా కొంతమంది, లెస్ దాన్ 100 రూపీస్ ఉంది, అది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అనేది రికమెండ్ చేశాను, బాగా పర్ఫామ్ చేస్తుంది. సో జేఎస్డబ్ల్యూ స్టీల్ అనేది కూడా మనకి మోర్ దాన్ డబుల్ దగ్గర 300% ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది ఇస్తున్నాడు. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నేను మేజర్గా మనకు వచ్చేసి ఇది కేఈసి ఇంటర్నేషనల్ ఒకటి చూడండి. ఓకే, సో ఈ యొక్క స్టాక్ అనేది మీరు హోల్డ్ చేసుకొని మీరు గమనించడం అయితే చేయండి, ఎందుకంటే ఇది వచ్చేసి మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉన్నట్లుగా ఇచ్చారు. సో
ఎవరైతే మీరు అడిగారో ఒకసారి మీరు గమనించండి. మేజర్గా ఈ టైర్ మేకర్స్ బాగా ప్రాఫిట్స్ అయితే ఇస్తున్నాయండి. టైర్ మేకర్స్ సియాట్ కానీ, బాలకృష్ణ, అపోలో టైర్స్, అవి మీరు ఒకసారి ఏమైతే ఉన్నాయో, ఎప్పుడైనా మనం స్టాక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక ఇండస్ట్రీలో స్టాక్ సెలక్షన్ ఎప్పుడైనా కానీ, సపోజ్ మనం ఆటోమొబైల్ ఇండస్ట్రీనే తీసుకుంటాం, లేదా టైర్ ఇండస్ట్రీనే తీసుకుంటాం. టైర్ ఇండస్ట్రీలో మనకి ఇక్కడ 4 ఇచ్చారండి, బాలకృష్ణ ఇండస్ట్రీ, సిఏట్, ఎంఆర్ఎఫ్. సో వీటిల్లో మనకి పెన్నీ స్టాక్స్ ఏందనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. అండ్ దానిలో ఒకవేళ ఏదైతే అండర్లయింగ్ పొటెన్షియల్ అనేది మనము ఎప్పుడైనా అండర్లయింగ్ పొటెన్షియల్ అంటాము. అండర్లయింగ్ పొటెన్షియల్ అంటే ఇప్పుడు దాకా అది ఒక స్టాగ్నేషన్ ఉంది, ఇక్కడి నుంచి పెరగొచ్చు అనేది మనకు అనిపిస్తుంది. సో ఈ 3 స్టాక్స్ టైర్స్ లో బాగా పెరిగినాయి అంటే నెక్స్ట్ మనకి ఆటోమేటిక్గా దీని యొక్క ఇంపాక్ట్ వేరే వాటి మీద కూడా ఉంటుందని అర్థము. సో మనం ఆ స్టాక్స్ని ఐడెంటిఫై చేసి అది మనం బై చేయాలి. సపోజ్ మనం ఇప్పుడు చేస్తుందని అండి కొన్ని లాయిడ్స్ ఇంజనీరింగ్, అది మొన్నటిదాకా మనకు వచ్చేసి డల్గా ఉంది, అది మొన్నటిదాకా డల్గా ఉంది. సో లాయిడ్స్ ఇంజనీరింగ్ కన్సల్టేషన్ ఫేజ్ క్రాస్ అయింది, బై చేయమన్నాను. సుజిలాను కన్సల్టేషన్ ఫేజ్ స్టాప్ అయింది, బై చేయమన్నాను. ఓకే, ఈ సన్ఫార్మ్ అడ్వాన్స్ రీసెర్చ్ ఆల్రెడీ మనకి ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. సో కొంచెం కన్సల్టేషన్ ఫేజ్ ఇప్పుడు ఉంటుంది అని చెప్పాను. సో ఈవెన్ అది వచ్చేసి మనం 400 లెవెల్స్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ మీద మీరు ట్రేడ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే అది మనకి లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్, స్పార్క్ అనేది ఎప్పటికైనా మనకి యూజ్ఫుల్ స్టాక్. సో ఇలా కొన్ని ఏమైతే ఈవెన్ ట్రైడెంట్ దగ్గర 35 to 40 రూపీస్ దగ్గర అది ట్రేడ్ అవుతానే ఉంది. సో ఇప్పుడు బ్రేక్ ఇచ్చింది. సో బ్రేక్ ఇచ్చాము, మనము మన రికమెండేషన్ ఇచ్చాము. సో అది మీరు ఒకసారి గమనించాలి. ఇంకోటి, మనము ఏమైతే కొన్ని రికమెండేషన్స్ ఇస్తున్నామో అది చాలా స్పాట్ ఉంటాయండి. ఇదిగోనండి, ఇది ప్రైవేజ్. ఇదేం చెప్పాను నేను, లక్షద్వీప్, మాల్దీవ్స్ సమ్ డిస్టర్బెన్స్. సో వాటి లక్షద్వీప్ అండ్ మాల్దీవ్స్ మధ్య ఒక వార్ ఆఫ్ మౌత్ అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మాల్దీవ్స్ కంటే లక్షద్వీప్ బెటర్ అన్నట్లుగా మన పిఎం మోడీ, మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ సో చాలా సర్క్యులేషన్ అయితే అవుతుంది. సో ఇది ఏంటంటే క్యాచీ అండి, ఇలాంటి క్యాచీ స్టాక్స్ కొన్ని ఉంటాయి, మనం ఇమీడియట్గా చెప్తాము. ఇంకోటి మనం జీ అనేది చెప్పాము. సో జీ బిజినెస్, జీ ఎంటర్టైన్మెంట్, వాటిని ఎగ్జిట్ అవ్వమని చెప్పాను. ఇక్కడ చూడండి, జీ మీడియా, జీ లిమిటెడ్. సో ఇది 7% డౌన్ ఉంది. సో ఎందుకు డౌన్ ఉంది అనేది, ఎందుకంటే ఇదన్నీ మనకు వచ్చేసి కొన్ని ఫ్లాష్ న్యూస్ ఉంటాయండి. అది మనం ఏంటంటే మనం ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటాం కాబట్టి మీకు అది ఎవరైతే రీచ్ అవ్వలేరో దాన్ని మనం వాట్సాప్ గ్రూప్ ద్వారా రీచ్ చేస్తున్నాను. జీ మీడియా సో 7% డౌన్. ఎందుకంటే సోనీ జీ అనేది మర్జర్ టేకప్ అవటం లేదు. సో మర్జర్ అనేది జరగట్లేదు, కొలాప్స్ అవుతుంది అన్నట్లుగా ఇచ్చారు. అందువల్ల ఏంటంటే ఇవన్నీ మనకి కొలాప్స్ అవుతున్నాయి. సో ఇంకా కొలాప్స్ అవుతాయి. ఎందుకంటే ఈరోజు ఇందాక కూడా ఇంకోటి ఫ్లాష్ న్యూస్ ఏంటంటే, జీ వచ్చేసి ఏదైతే క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్ ఆ బిజినెస్లో ఏమైతే అమౌంట్ పే చేయాలో అది డిఫాల్ట్ అవ్వచ్చు అన్నట్లుగా ఇందాక ఒక ఫ్లాష్ న్యూస్ వచ్చింది. సో అందువల్ల ఏంటంటే జీ లిమిటెడ్ ఇంకా పడింది. అందువల్ల ఏంటంటే మనం ఆల్రెడీ దాన్ని సెల్ చేసుకోమని మనం వాట్సాప్ గ్రూప్ ద్వారా చేసాం. సో వాట్సాప్ గ్రూప్ ద్వారా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మెసేజెస్ అయితేనే మనం వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇంటిమేట్ చేస్తున్నామండి. ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు వాటి ద్వారా జాయిన్ అవ్వండి. ఓకే, కొంతమంది పెనీ స్టాక్స్ డిస్కస్ చేస్తున్నాము. సో లార్జ్ క్యాప్స్, కొంతమంది ఓన్లీ లార్జ్ క్యాప్స్ అంటారు. సో ఓన్లీ లార్జ్ క్యాప్స్, బజాజ్ ఆటో ఇప్పుడు ఎక్సలెంట్ టైం అనేది ఇన్వెస్టింగ్ 7,000 to 10,000. సో మనకు వచ్చేసి అది మీన్ వైల్ అది ఎక్కువ టైం కూడా పట్టకపోవచ్చు. ఓకే, ఇలాంటి స్టాక్స్. సో ఇప్పటికి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రైవేజ్ ఇప్పుడు చాలా బస్ నడుస్తుంది. 900 to 1100 to 1200. సో ఆల్మోస్ట్ మీకు 300 రూపీస్ వన్ షేర్ మీద 300 రూపీస్ విత్ ఇన్ 2 days. సో మనం ఈరోజు క్యాచ్అప్ చేసినా కానీ మనకి దగ్గర 150 పాయింట్స్ అనుకోండి. సో ఆల్రెడీ మనకి ఇక్కడ 20% అప్పర్ సర్క్యూట్లో ట్రేడ్ అవుతుంది. సో 20% అప్పర్ సర్క్యూట్లో ట్రేడ్ అవుతుంది, ఇది మీరు గమనించాలి. ఓకే, సో ఈ రేపు కూడా 20% అయితే దగ్గర 1350, తర్వాత 1500. సో మనది 1600 to 1800 టార్గెట్ అనుకున్నాము, చూద్దాం. ఓకే, ఎవరైతే ఎంటర్ అయ్యి ఉంటారో వాళ్ళకి మంచిగానే రిటర్న్స్ అయితే కనబడి ఉండాలి. ఈ రోజు అట్లీస్ట్ ఈ రోజు రికమెండ్ చేసాం, ఈ రోజు అని అయితే మీకు కనబడి ఉండాలి. ఇదిగో స్పార్క్ అండి, ఇందాక మనం డిస్కస్ చేసాము. సో ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చో చెప్పాను. మనము ఒక 4-5 రూపీస్ స్టాప్ లాస్తో మీరు ఇది ట్రైలింగ్ స్టాప్ లాస్తో చేసుకోవాలండి. ఇంకోటి, మనం ఇది బ్యాక్ వాక్స్ మనము గమనించినట్లయితే 36 to 40 దగ్గర మంచిగా రికమెండ్ చేశాను. కొన్ని సెషన్స్. సో అంటే ఇది మనం ఎలా క్యాచ్అప్ చేస్తున్నాం అనేది మీకు ఆల్రెడీ ఇంతకుముందు గ్రాఫ్స్ కూడా చెప్పాను. ఒక కన్సాలిడేషన్ ఫేజ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఆటోమేటిక్గా మనము టేకప్ చేయాలి, బ్లైండ్గా టేకప్ చేయాలి. సో ఇలాంటి కన్సాలిడేషన్ ఫేజ్ కూడా నేను ఒకటి డిస్కస్ చేశాను మీకు.
ఇది ఆర్ఈసి లిమిటెడ్. సో ఇలాంటి స్టాక్ ఇలాంటి స్టాక్ మనము ఐడెంటిఫై చేయలేకపోయామే. కాకపోతే కొంత నాకు బెనిఫిట్ ఏంటంటే వెన్ ఐఎమ్ మీతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు సబ్స్క్రైబర్స్ కొంతమంది కొన్ని స్టాక్స్ కూడా నన్ను అడుగుతున్నారు. దానివల్ల నాకు చాలా ఫెచ్చింగ్ కూడా అవుతుందండి. సో మ్యూచువల్ మన ఇంటరాక్షన్ వల్ల నాకు మీకు చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. ఇది చూడండి. సో ఇది ఎంత కన్సల్టేషన్ ఫేజ్ అంటే దగ్గర 120 రూపీస్ దగ్గర కన్సల్టేషన్ ఫేజ్ వన్స్ బ్రేక్ అయింది 450 రూపీస్ స్ట్రైట్ అవే. సో ఇలాంటివి మనం ఐడెంటిఫై చేయగలిగి వన్స్ డిస్కషన్ అనేది జరుగుతున్నప్పుడు ఇలాంటివి మనకి చాలా తగులుతాయి. ఇంట్రాడే చేసుకోండి, షార్ట్ టర్మ్ చేసుకోండి, లాంగ్ టర్మ్ పెట్టుకోండి. మనకైతే ప్రస్తుతం సక్సెస్ఫుల్గా అయితే గ్రూప్లో అయితే డిస్కషన్ అయితే జరుగుతుందని అనుకుంటున్నాను. ఓకే, సో రేపు మనకి ఎలా ఉండొచ్చు లెవెల్స్ అనేది మనం ఒకసారి వెళ్దాం లెవెల్స్. సో ఈ స్టాక్స్ మీద డిస్కషన్, ఏ స్టాక్ బయింగ్ సెల్లింగ్ మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మోర్ డిస్కషన్ జరుగుతుంది. వీడియోలో అంత లెంతీ డిస్కషన్ అనేది ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే చూద్దాం, లేకపోతే మన వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇస్తాను మీకు. ఓకే, సో రేపు వచ్చేసి మనకి ఎలా ఉండొచ్చు మార్కెట్ అనేది ఒకసారి చూద్దాము. నిఫ్టీ 21,500 దగ్గర చూసాము, 544 దగ్గర బ్యాంక్ నిఫ్టీ చూసాము. రేపు లెవెల్స్ ఏందనేది ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. బిఫోర్ దాట్ మనకి గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇదంతా ఏంటంటే మనకి ప్రీ మార్కెట్ అనాలిసిస్ కూడా ఇంపార్టెంట్ అండి. యాజ్ పర్ సో కొంతమంది మీరు టెక్నికల్ ఫాలో అవుతారా, ఫండమెంటల్ ఫాలో అవుతారా అని అంటే ప్రీ మార్కెట్. సో ఎవ్రీథింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ వీఆర్ లెర్నర్స్ స్టేజ్, ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. సో ప్యూర్లీ టెక్నికల్స్ అనుకున్నా, ప్యూర్లీ ఫండమెంటల్స్ అనుకున్నా అలా కాదు. ఈవెన్ టెక్నికల్స్ కూడా కొంతమంది ఫ్లాష్ న్యూస్ రావడంతో సపోజ్ గవర్నమెంట్ మారుతుంది, లేదు ఇప్పుడు చూడండి లక్షదీప్ మీద అంత న్యూస్ మొత్తం ఫుల్ లక్షదీప్ సపోర్టింగ్ గా ఉంది. సో ఆ ప్రైవేజ్ అనేది వెరీ వెరీ స్మాల్ క్యాప్ స్టాక్ ఈవెన్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైంలో లార్జ్ క్యాప్ గా మారే ఛాన్సెస్ కూడా ఎక్కడికి పోలేదు. సో అది లార్జ్ క్యాప్ టర్న్ అయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో ఇలాంటివి అన్నమాట. సో మనం టెక్నికల్స్, ఫండమెంటల్స్, ఈవెన్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఎందుకు చేస్తున్నామంటే మనం ఏంటంటే లెర్నింగ్ స్టేజ్ లో కొంచెం మనకు ఉపయోగపడిద్దారు అంతే. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు వచ్చేసి నిఫ్టీ వచ్చేసి 21,605 జస్ట్ 50 రూపీస్ అప్లో అండి ట్రేడ్ అవుతుంది. సో ఇక మిగతా మార్కెట్ మనం గమనించినట్లయితే మనకి స్ట్రైట్ టైమ్స్, హ్యాంగ్సెంగ్ ఇవన్నీ మనకి ఓవరాల్ అప్ అండ్ డౌన్లో అయితే ట్రేడ్ అవుతుంది. వన్స్ ఇది స్టక్ అయినట్లుంది. సో మనకి ఓవరాల్గా చూసినట్లయితే నెగిటివ్ ఇండికేషన్ కొంచెం ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈవెన్ మీరు ఇక్కడ చూడండి, ఈవెన్ మనకి యూరోప్ కూడా కొంచెం నెగిటివ్లో అయితే ట్రేడ్ అవడం జరుగుతుంది. ఫ్యూచర్స్ అనేది కొంచెం ఇక్కడ మనకి ఏంటంటే మనకి నాస్డాక్ ఐటీ ఇండెక్స్ అనేది బాగా ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నట్లు కనబడుతుంది. సో మార్కెట్ ఇప్పుడు ఏదన్నా అప్ సైడ్ మూమెంటం రావాలంటే ఐటీ అనేది ఇప్పుడు దోహదపడుతుంది. ఐటీ స్టాక్స్ ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ ఇవి వచ్చేసి మనకి ఇప్పుడు Q3 రిజల్ట్స్ అనేవి. కాకపోతే మనకి ఈవెన్ Q2 అంత పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి Q3 కూడా అంత ఫాలోడ్ బై ఉంటుంది కాబట్టి కొంత నెగిటివ్ అయితే ఉందండి ఐటీ సెగ్మెంట్లో, అది మీరు గమనించాలి. సో ఓవరాల్గా నాకు వచ్చేసి రేపు కన్సల్టేషన్ ఉంటుందా ఏందనేది చూద్దాము. ఎందుకంటే రేపు మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో మంచి మధ్య అయితే ఉండొచ్చు. బిఫోర్ దాట్ సో నాకు ఓవరాల్గా ఈరోజు మార్కెట్ చూసిన సో ఒక రేంజ్ ఆఫ్ సపోర్ట్, ఒక రేంజ్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ దగ్గర మనకి ట్రేడ్ అవడం అనేది జరిగింది. సో రేపు నాకు గనక పిఈ సైడ్ లెవెల్స్ బ్రేక్ అవ్వాలంటే మాత్రం 21,500 బ్రేక్ అవ్వాలి. సో 21,500 నుంచి మనం 21,400 లెవెల్స్ దాకా అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము నిన్న. సో ఆ లెవెల్స్ నేను డౌన్ సైడ్ అయితే ఆ లెవెల్స్ నేను హానర్ అవుతాయి అని అనుకుంటున్నాను. కాకపోతే అప్ సైడ్ మూమెంటం అయితే మాత్రం నాకు ఈ 21,580 లెవెల్స్ క్రాస్ అవుతా ఉంటే మాత్రం నేను అప్ సైడ్ మూమెంటం చూస్తాను. సో ఎక్కడ దాకా అంటే 21,600 దగ్గర 21,720. ఓకే, రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2 దాకా మనం గమనిద్దాము. ఇక్కడ వచ్చేసి నేను ఎంట్రీ తీసుకుంటానండి, ఈ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాను. సో దగ్గర నాకు ఇది వచ్చేసి R1, ఇది వచ్చేసి R2 అనేది నేను గమనిస్తాను. నాకు ఒకవేళ నేను లోవర్ లెవెల్ కనుక ఇక్కడ కనుక పిఈ ఎంట్రీ తీసుకుంటే, ఇక్కడ పిఈ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ సిఈ అండి, పైన సిఈ ఎంట్రీ, పిఈ ఎంట్రీ తీసుకుంటే మాత్రం నాకు ఒక 100 పాయింట్స్ అనేది ఇక్కడ గమనిస్తాను. ఓకే, సో వన్స్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉండొచ్చు అనేది కూడా లెవెల్స్ మారేటట్లయితే మనం డిస్కస్ చేద్దాము. ఈ లెవెల్స్ అయితే గమనించండి, పిఈ సైడ్, సిఈ సైడ్ ఫర్ ఆప్షన్ ట్రేడింగ్. సో మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఒకసారి గమనిద్దాము. బ్యాంక్ నిఫ్టీ మెయిన్గా మీరు ఇక్కడ గమనించినట్లయితే బాగా కరెక్షన్ అయితే బ్యాంక్ నిఫ్టీలో వస్తుంది. మీరు ఈఎంఐ స్ట్రాటజీ వాడే వాళ్ళు మంచిగా వాడుకోవచ్చు అని ప్రాబ్లం లేదు, ఎందుకంటే మంచిగా మనకి కనిపిస్తుంది.
నాకు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో అయితే ఫుల్ సెల్లింగ్ ప్రెషరే కనిపిస్తుంది. వన్స్ ఈ లెవెల్ అయితే క్రాస్ అయితే మాత్రం 46,800 కనుక క్రాస్ అయితే మాత్రం ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగితే మాత్రం నాకు దగ్గర దగ్గర ఈ లెవెల్స్ దాకా కనిపిస్తుందండి ఛాన్స్ 45,000. ఓకే, 46,800 నుంచి ఫస్ట్ వచ్చేసి మనకి 46,300, తర్వాత మనకు వచ్చేసి 45,800. సో ఇక్కడ వచ్చేసి S1, టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3 అనేది కనిపిస్తుంది. రేపు అందులోనే ఎక్స్పైరీ ఉంది కాబట్టి బాగా కరెక్షన్ అవ్వచ్చా అనేది కూడా మనం ఒకసారి గమనిద్దాము. ఎందుకంటే నాకు ఇక్కడ 3 రెడ్ క్యాండిల్స్ ఫార్మేషన్ అనేది మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ మూమెంటం ఉండొచ్చు అన్నట్లుగానే నాకు కనిపిస్తుంది. ఓకే, డౌన్ సైడ్ మూమెంటం, కానీ అప్ సైడ్ మూమెంటం అయితే మాత్రం నాకు ఈ 48,000 రౌండ్ ఫిగర్ అయితే క్రాస్ అవ్వాలి. అప్ సైడ్ మూమెంటం 48,000 రౌండ్ ఫిగర్ అనేది క్రాస్ అవ్వాలి. దెన్ నేను వచ్చేసి 48,400, 48,800. సో నాకు రేపు అయితే నేను పిఈ సైడే ఉంటానండి. సో నాకేంటంటే పిఈ సైడే ఎక్కువ ప్రాఫిట్స్ అనేది కనబడతాయి. అందువల్ల నేను ఎక్కువ పిఈ సైడే ఉంటాను. ఎందుకంటే సెల్లింగ్ అనేది ఎప్పుడైనా చాలా ఫాస్ట్ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ బయింగ్. ఓకే, సో మీకు ఈ అనాలిసిస్ నచ్చితే లైక్, షేరింగ్, కామెంట్ అండి. మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ కావాలంటే మాత్రం మన వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవడం అయితే మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.